తదుపరి రాశి వృషభ రాశి. ఇక వృషభ రాశి వారి యొక్క గ్రహ సంచారం తెలుసుకుంటే జన్మరాశిలో కుజగురులు, తృతీయంలో రవి శుక్రుడు, అర్ధాష్టమ బుధుడు, పంచమ కేతువు, దశమ శనైశ్వరుడు, లాభస్థిత రాహు, ద్వాదశ చంద్రుడు యొక్క సంచారం. ఈ వారం మొదటి భాగంలో కొంత ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి జన్మకుజుని సంచారం వల్ల ఖర్చులు పెరుగుతాయి, ఆర్థికపరమైన ఒత్తిడి పెరుగుతుంది. సత్వర నిర్ణయాలు తీసుకోకండి, మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి, దైవిక బలాన్ని సంపాదించండి, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోండి, ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. ఇక ఈ వారంలో ముఖ్యంగా వృషభ రాశి వారికి జన్మకుజుని యొక్క దోషం, జన్మరాశిలో గురుబలం ఉన్నప్పటికీ కూడా తొందరపాటుతో చేసే కొద్దిపాటి నిర్ణయాలు ఎక్కువ ప్రభావాన్ని, ఎక్కువ నష్టాన్ని చవి చూపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి దశమ శనైశ్వరుని సంచారం వల్ల మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా అత్యంత మెరుగైనటువంటి విజయాలు సాధించుకోవటం కోసం దైవబలాన్ని సంపాదించుకోవటం ఈ వారంలో వృషభ రాశికి చెప్పదగ్గ సూచన. ఇక ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి తృతీయ రవి శుక్రుల సంచారం వల్ల ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకండి. మనోధైర్యం మీకు ధనం కన్నా ఎక్కువ ఉపయోగం. మనోధైర్యంతో ప్రతి పనిలో విజయం సాధించుకోవచ్చు. ఇక లాభస్థిత రాహు సంచారం వల్ల అవదు అనుకున్న కార్యాచరణ మధ్యవర్తుల వల్ల పూర్తి చేసుకునే అవకాశం గోచరిస్తూ ఉంది. ఎప్పుడైతే దశమ శనైశ్వరుని సంచారం ఉందో వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులు తక్కువగా పెట్టుకుని ముందుకెళ్ళండి. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనం ఊహించిన విధంగా అవ్వాలనే ఒక పట్టుదలతో అనవసరమైన కమిట్మెంట్స్ ఇచ్చినట్లయితే ఫైనాన్షియల్గా నష్టాలు చవిచూసేటువంటి అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టం కలుగుతుంది. ఈ వారంలో ముఖ్యంగా మొదటి 4 రోజులు కాస్త మధ్యమైన ఫలితాలు ఉన్నప్పటికీ ఈ వారాంతంలో చక్కటి శుభ ఫలితాలు పొందుతారు వృషభ రాశి వారు. ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి. విదేశీ ప్రయాణాల వరకు సానుకూలంగా ఉంది. వీసా సంబంధితమైన సమస్యల నుంచి నివృత్తి మార్గం కలుగుతుంది. మనోధైర్యంతో ఉండండి. ఇక వృషభ రాశి వారికి ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారికి జన్మకుజుడి యొక్క దోష ప్రభావం, ద్వాదశ చంద్రుడు, దశమ శనైశ్వరుడు యొక్క సంచారం. మరి వృషభ రాశి వారికి ఈ వారంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. ముఖ్యంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య దర్శనాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాలు చదువుకోవటం, కాస్త తగిన కొలది బెల్లాన్ని, కందులు ఒక 1/2 కేజీ సుమారు మీరు శివాలయంలో దానం ఇవ్వటం అత్యంత శుభయుక్తమైన ఫలితాలు కలుగుతాయి. రుణదోషం, ధన సమస్యలు నివృత్తి అవుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. ద్వాదశ చంద్రుడి యొక్క దోష నివారణ కోసం ఈ వారం మొత్తం మీరు చక్కగా శ్రీ లలితా సహస్రనామాల్ని మీరు చదువుకోవటం, కనీసం వినటం వల్ల మనసుకు అత్యంత శుభయుక్తమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా వృషభ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు.